హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. మనము ఇడ్లీ కరెక్ట్గా రావాలంటే ఇడ్లీ బ్యాటర్ కరెక్ట్గా రెడీ చేసుకోవాలండి. అలాగే హెల్దీగా కూడా. ఈ రోజుల్లో అందరూ పాలిష్ పెట్టిన పప్పు తింటున్నారు కదా, అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇదిగో నేను పొట్టుపప్పు నానబెట్టుకుంటున్నానండి. ఒక గ్లాసు పొట్టుపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ నూకండి. 2 గ్లాసులు ఇడ్లీ నూక, గ్లాసుకి 1:2 అనమాట. ఈ విధంగా మీరు నానబెట్టుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. ఎందుకంటే అస్తమానం పాలిష్ పెట్టినవి తినడం వల్ల అందులో ఫైబర్ ఉండదు కదా, అందువల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇదిగో 1:2 ఈ విధంగా నానబెట్టుకుని తొక్కుపప్పుతో ఇడ్లీ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఇది నానబెట్టి రుబ్బిన తర్వాత నేను బ్యాటర్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇడ్లీ బ్యాటర్ ఇదిగోండి. 4 గంటలు నానిన తర్వాత పప్పు ఈ విధంగా ఉంది. నేను తొక్కతోనే ముందు శుభ్రం చేసుకున్నాను. పప్పు అంతా శుభ్రంగా ఏరుకుని రాళ్ళేమీ లేకుండా అప్పుడు నానబెట్టుకున్నాను. 4 గంటలు నానింది. ఇప్పుడు గ్రైండర్లో వేస్తాను. ఇదిగోండి, నేను 2 గ్లాసుల పప్పు నానబెట్టాను. అర కేజీకి ఇది ఉరుమింత అయింది రుబ్బితే గ్రైండర్లోను. అర కేజీకి కేజీ నూక నానబెట్టానండి. 1:2 రేషియోలో మనము కలుపుకోవాలి. 1 గ్లాసు పప్పు అయితే 2 గ్లాసుల నూక. నేను అర కేజీ పప్పు వేసాను, ఇదిగో కేజీ నూక వేసాను, ఇందులో కలుపుతాను. ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్ మనకి ఎలా పొంగిందో చూసారా, ఎలా ఉరుమయ్యింది. ఓకేనా. ఇప్పుడు నేను ఇడ్లీ రేకులకి కొద్దిగా నెయ్యి వేసానండి. నెయ్యి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఓకే, నెయ్యి స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఇడ్లీలు ఇందులో వేస్తాను. చాలా బాగా పర్మెంట్ అయ్యిందండి ఇడ్లీ రుబ్బు. ఓకే, ఈ విధంగా నెయ్యి అప్లై చేసి రేకులకి మనం వేసేసుకోవడమేనండి. ఎన్ని రేకులు కావాలంటే, ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ఇడ్లీలు వేసేసుకోవడమే. ఇదిగోండి, నేను ఇడ్లీ పాత్రలో అడుగున 1 గ్లాస్ వాటర్ వేసాను. ఓకే, మీకు ఎన్ని ఇడ్లీలు కావాలో ఇలాగా రేకుల్లో వేసేసుకుని, అయితే ఇడ్లీ ఇలా రాకూడదు. ఇదిగో ఈ కన్నాలు కింద ఇడ్లీ మీద రావాలి, ఈ కన్నాలు ఇలా రావాలి. అలా పెట్టుకోండి ఇడ్లీలు ఒకదానికొకటి అతుక్కోకుండా. ఇలాగ ఒక 10 నిమిషాలు ఉడికితే మన ఇడ్లీ రెడీ అయిపోతుందండి. చూడండి, మనం తొక్కతో రుబ్బినా కానీ ఇడ్లీలు చాలా మెత్తగా వచ్చాయండి, చాలా స్మూత్గా ఉన్నాయి. తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే చూడడానికి కలర్ ఇలా నల్లగా ఉంటుంది, కానీ తింటే చాలా బాగుంటుందండి. ఏ చట్నీలోకైనా బాగుంటుంది ఇది. మీకు నచ్చిన చట్నీ పెట్టుకుని తినొచ్చు. ఈ విధంగా ఆరోగ్యంగా మనము కొంచెం డ్రై చేస్తే మంచిది. హెల్తీగా ఉన్నంతలో, వీలు దొరికినంతలో కూడా మనం హెల్తీ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేద్దామండి. ఇదిగోండి, మన హెల్తీ ఇడ్లీ రెడీ అయిపోయింది. నేనైతే టమాటా చట్నీ పెట్టుకున్నాను, ఇదేమో పల్లీ చట్నీ పెట్టుకున్నాను. మరి మీరే చట్నీ పెట్టుకున్నారు? రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. హెల్తీ ఇడ్లీ రెడీ అయిపోయింది.